హాయ్ అండి, అందరికీ నమస్కారము. మనము ఏదైనా అనారోగ్య పరిస్థితుల్లో హాస్పిటల్కు వెళ్తే ఈ హాస్పిటల్ ఉన్నాయే విపరీతంగా డబ్బులు గుంజి కోటాను కోట్ల రూపాయలు ఈ హాస్పిటళ్ళు కూడగట్టుకుంటున్నాయి. ఈ రోజున ఒక సంఘటన అనేది జరిగింది. అది ఎట్లా జరిగింది, ఎక్కడ జరిగింది అనేది మీకు వివరించి చెప్తాను. అయితే ఒక అమ్మాయికి వచ్చేసి 26 సంవత్సరాలు ఉంటాయి. ఆ అమ్మాయి పేరు సుహాసిని. ఈమె కడప జిల్లాకు చెందిన అమ్మాయి. ఈమె కళ్ళు తిరిగి కింద పడిపోతే హుటాహుటాన హాస్పిటల్కు తరలించారు. ఇది మనకు ఎక్కడో కాదండి జరిగిన సంఘటన. మన హైదరాబాదులోనే మియాపూర్లో ఒక పేరున్న హాస్పిటల్ ఇది. అయితే ఈ అమ్మాయికి ట్రీట్మెంటు ఇస్తూనే లక్షల రూపాయలు గుంజారు. చివరికి స్టాలిన్లో సినిమాలో చూపించిన విధంగా, స్టాలిన్ సినిమాలో మనం చూసుకున్నది కొద్ది గంటలే అండి, కానీ ఈ హాస్పిటల్ చేసిన నిర్వాహకం వింటే ఆశ్చర్యపోతారు. ఏకంగా 2 రోజుల పాటు మృతదేహానికి 2 రోజుల పాటు ట్రీట్మెంట్ ఇస్తూ నటిస్తూ ఈ అమ్మాయి బంధువుల దగ్గర నుంచి వెళ్ళి విపరీతమైన డబ్బులు గుంజి చివరాఖరికి ఇక మా దగ్గర డబ్బులు లేవని చేతులు ఎత్తేసిన క్రమంలో ఈ హాస్పిటల్ సిబ్బంది మా వల్ల కూడా కాదు, మీరు ఈమెను మృతదేహాన్ని చెప్పలేదు, ఈమెను వేరే హాస్పిటల్కు తరలించండి, నిమ్స్ హాస్పిటల్కు తరలించండి, మా వల్ల కావట్లేదు అని చేతులు ఎత్తేసారు. ఇది కాస్త హెల్త్ ఆఫీసర్లకు కూడా తెలిసింది. వాళ్ళు ఈ హాస్పిటల్ను చెక్ చేయడానికి వచ్చారు. ఆ వచ్చిన క్రమంలో హాస్పిటల్ సిబ్బంది మీడియాని కూడా లోపలికి అనుమతించలేదు. ఎందుకంటే తెలిస్తే తీవ్ర ఇబ్బంది కలుగుతుంది, తీవ్ర గొడవకు దారితీస్తుందని ఈ మీడియాను సైతము హాస్పిటల్ లోపలికి రానివ్వలేదు. ఈ విషయము హెల్త్ మినిస్టర్ రాజా నరసింహకు కూడా తెలిసింది. ఈ విషయం మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. ఈ వెంటనే హెల్త్ ఆఫీసర్లకు ఈ విషయము తెలియజేసి దీన్ని విచారణకు ఆదేశించాలని ఆదేశాలు కూడా జారీ చేయడం అంటూ జరిగింది. ఇలా ఉన్నాయండి ఈ హాస్పిటల్ల తీరుతెన్నులు. ఏదైనా ఇబ్బందికరంగా అనారోగ్యంగా వెళ్తే ఇంత తెగింపు ఈ హాస్పిటల్ ఎందుకు చేస్తున్నాయి? ఇంత డబ్బు గుంజడానికి కారణం ఏంటి? ఎన్నో రకాల మనం చూస్తున్నాము. ఆరోగ్య సమస్యలని మనము కొట్టుకుంటుంటే తెగ బల్పచ్చి ఈ హాస్పిటళ్ళు ఈ విధంగా చేస్తున్నాయని ఖచ్చితంగా మనం అనుకోవచ్చును. ప్రజలారా, మీరు అందరి కోసం జాగ్రత్తగా ఉండాలి, చాకచక్యంగా వ్యవహరించాలి. ఇలాంటి దుర్మార్గమైన హాస్పిటళ్ళు ఎక్కడెక్కడో చాలా ఉన్నాయండి. మనము ఈ హాస్పిటల్ పేరు చెప్పడానికి నాకు సుముఖంగా లేను. నేను హాస్పిటల్ పేరు మనం చెప్పడానికి కూడా ఎందుకంటే ప్రాబ్లం అవుతుంది కాబట్టి నేను హాస్పిటల్ పేరు కూడా చెప్పట్లేదు. కానీ మియాపూర్లో ఉంటుంది ఈ హాస్పిటల్. అది పేరున్న హాస్పిటలే. ఇగో ఈ విధంగా జరుగుతుంది. గమనించండి, గమనించుకొని మెదలండి. ఇలాంటి దుర్మార్గాలు చాలా దిక్కులనే జరుగుతున్నాయి. మా వరంగల్లో కూడా కోకొల్లలు ఉన్నాయి హాస్పిటళ్ళు. ఎన్నో హాస్పిటళ్ళు ఇలాంటి సంఘటనలు కాకుండా కానీ దోచుకునే క్రమంలో చాలా హాస్పిటళ్ళు ఉన్నాయి. ఎక్కడికి పోయినా సరైన విధంగా గమనించుకొని మెదలండి. ఓకే.